We all had a tea and a small break. ఈ కొద్దిపాటి విరామ సమయంలో మీరు తేనెటిని సేవించారు అని నేను నమ్ముతున్నాను. So we saw that there were two lives. మనము గత వర్తమానంలో చూచినట్లుగా రెండు రకాలైనటువంటి జీవితాలని చూచాం. After salvation, రక్షించబడిన తర్వాత, after people came out of Egypt, there were two kinds of lives. ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్లో రెండు రకాలుగా ఉండటం మనం గమనించాం. Yeah. First was the life this side of Jordan. మొదటిది యోర్దానుకి యువతల ఉన్నటువంటి జీవితం, Or we can say between the river Jordan and the Red Sea. లేకపోతే మనం ఇలా చూడవచ్చు, మరి యోర్దానుకి ఎర్ర సముద్రానికి మధ్య ఉన్నటువంటి జీవితం. We can call it as a life of wilderness. దాన్ని మనం అరణ్య జీవితం, అరణ్య యాత్ర అని పేరు పెట్టుకోవచ్చు. The life of wilderness is there is no destination. అరణ్య యాత్ర లేక అరణ్య జీవితం అంటే అర్థం ఏంటంటే ఏమాత్రం కూడా గురి గమ్యం లేనటువంటి జీవితం. So sometimes the flight comes to land in the airport. ఒక్కోసారి ఆ యొక్క విమానం విమానాశ్రయంలో దిగినప్పుడు And there is heavy rain or fog that the pilot cannot see the runway. చూడండి, ఆ దిగే క్రమంలో ఏమైనా మంచు తెర అడ్డం వచ్చినప్పుడు స్పష్టంగా ఆ యొక్క పైలట్ విమాన చోదకుడు దాన్ని గమనించలేడు. Or heavy wind, the flight cannot land safely. లేకపోతే ఒక బలమైనటువంటి గాలి వీచినప్పుడు కూడా సురక్షితంగా విమానం కిందకి దిగలేదు. See how much weight the airplane. చూడండి, విమానం ఎంతో బరువైంది కదా. Yeah, the petrol itself, the fuel itself, 55-60 tons. చూడండి, ఆ పెట్రోల్ బరువే దాదాపు 50 నుంచి 60 టన్నుల బరువు కలిగి ఉంది. And the engine and so many people and the food for them, water. దాని తర్వాత ఇంజన్ బరువు, అక్కడ ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికుల బరువు, వాళ్ళ తినుబండారాల బరువు, ఈ మొత్తం కలిపితే ఎంతో బరువు, 100 tons. మరి ఎన్నో టన్నుల కొద్ది బరువు. Yeah, there are big planes also. కాబట్టి ఎంతో పెద్ద పెద్ద పరిమాణంలో సైజులో ఉన్నటువంటి విమానాలు ఉన్నాయి. But such a huge flight also has to be afraid of the wind. The God is sending. అంత బరువు కలిగినటువంటి విమానం కూడా మరి ఆ గాలికి అది ఎంతగానో భయపడేదిగా ఉంటుంది. Yeah, sometimes it gets stuck in the turbulence. ఒక్కోసారి ఆ టర్బుటోస్ కి అది ఎంతగానో అతలాకుతలం అవుతా ఉంటుంది. So the control room says you cannot land in Chennai airport. అప్పుడు ఆ ఏసీటీ ఎయిర్ కంట్రోల్ రూమ్ వాళ్ళు అంటారు, మీరు ఈ దిశలో వెళ్ళకూడదు అని. So what does the pilot do? అప్పుడు ఆ విమాన చోదకుడు ఏమంటాడు, He goes up దాని పైకి and goes round and ఆ round పై and దిశలో round. తీసుకెళ్ళిన తర్వాత ఆ రౌండ్స్ వేస్తూ చక్కర్లు కొడుతూ అటే తిరుగుతూ ఉంటాడు ఆ వలయంలోనే. Night when you are caught in that situation, రాత్రిపూట ఆ సందర్భంలో you see the moon అప్పుడు ఆ చంద్రుడిని దగ్గరగా పరికించవచ్చు. and again it goes ఆ తర్వాత మరలా చుట్టూ తిరుగుతూ and again you see the moon. మరలా చుట్టూ తిరుగుతున్నప్పుడు మరలా తర్వాత ఆ చంద్రుడిని దగ్గరగా వీక్షించవచ్చు. It's like going the satellite seeing the earth many times. కాబట్టి అలా రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటుంది. Yeah, there's no destination. Now it goes round and round అంటే and round ఏమాత్రం and round. గురి గమ్యం లేకుండా అలా చక్కర్లు కొడుతూ ఉంటుంది. No destination. ఏమాత్రం కూడా గమ్యం లేదు. It is not heading towards the airport. ఆ విమానాశ్రయం వైపు కదిలి దిగే పరిస్థితి కాదు. It is not heading towards a runway. కాబట్టి ఆ యొక్క రన్వే వైపుకి వెళ్లే పరిస్థితి కాదు. Maybe the pilot can turn slightly the steering and he can sleep. It goes round and round and round. బహుశా ఆ విమానం చోదకుడైన పైలట్ మరి బహుశా కొంచెం స్టీరింగ్ అట్లా తిప్పుకుంటూ తను విశ్రమించవచ్చు కూడా. Yeah, that is a wilderness life. అది అరణ్య యాత్ర అంటే, అరణ్య జీవితం అంటే అట్లా ఉంటుంది. How many rounds? The wilderness. మరి చూడండి ఎన్ని పర్యాయాలు అలా తిరుగుతారు కదా. 40 years. అక్కడ నిడివి సంవత్సరాల్లో లిఖించబడింది 40 సంవత్సరాలు. 40 years they were going round and round and round and round in the wilderness. 40 సంవత్సరాల సుదీర్ఘ కాలం అరణ్యంలో అక్కడక్కడే తచ్చాడుతూ ఉన్నారు. Because of one reason. ఎందుకంటే ఒకే ఒక కారణం. See, at least the airplane, the air control says you cannot enter. చూడండి, ఆ యొక్క విమానంలో ఆ విమానాన్ని అదుపు చేసే యంత్రాంగం చెప్తారు మీరు దిగటానికి వీల్లేదు అని. But nobody in Canaan said you cannot come. అయితే ఎవరు కూడా మీరు
Canaan, Canaan. కనాన్. Nobody said you should not come to Canaan. చూడండి అక్కడ కానాన్ నుంచి ఈ డైరెక్షన్ ఏం రాలేదు వాళ్ళకి, ఏమని కనాన్ లో ప్రవేశించవద్దు అక్కడే తిరగండి అని ఎవరు అనలేదు వాళ్ళు. No, giants were guarding the border. You should not come. చూడండి అక్కడ యోధులు నిలబడి అడ్డంగా నిలబడి మీరు రావడానికి వీలు లేదు అని కూడా అనలేదు అక్కడ, Nothing. ఏమీ జరగలేదు అట్లా. But these people said we will not go into the destination. అయితే వీళ్ళు ఆ గమ్యస్థానం చేరటం మాత్రం చాలా వ్యయ ప్రయాసాలు కోర్చాల్సి వచ్చింది. It's like the pilot says, yeah, runway is ready, no wind, no fog, everything is clear. But the pilot says, I will not enter. పైలట్ అంటాడు అంతా సిద్ధంగా ఉంది, రన్వే సిద్ధంగా ఉంది, గాలి కూడా అనుకూలంగా ఉంది, అయినప్పుడు కూడా నేను వెళ్ళను అన్నట్టుగా ఉంది, అన్న చందంగా ఉంది. See, suppose the pilot says two people jump down in the parachute and see whether there is wind or fog. చూడండి విమానంలోంచి ఇద్దరు పారాచూట్ సహాయంతో కిందకి దిగి అక్కడ గాలి పరిస్థితి ఎట్లా ఉంది, పొగమంచు ఎట్లా ఉంది, దిగితే ఎట్లా ఉంటుందో చూడండి. Two people jump in the parachute ఆ పారాచూట్ సహాయంతో విమానంలోంచి ఇద్దరు కిందకి దిగారు and see runway, everything is clear. అప్పుడంతా రన్వే అంతా చాలా మంచిగా ఉంది, No wind, no fog, ఏమీ మంచు తెరలేదు, ఏది కూడా గాలి లేదు, no rain. వర్షము లేదు. People are there waiting ప్రజలు అక్కడ అంతా వేచి ఉన్నారు. and they reverse the parachute and go back to the airplane. వాళ్ళు దాని తర్వాత ఆ పారాచూట్ రివర్స్ చేసుకొని పైకి ఎగిరి ఆ విమానాన్ని అందుకున్నారు. They say the pilot, వాళ్ళు ఇట్లా పైలట్ తోటి ఇలా చెప్తా ఉన్నారు. yeah, it's very clear. దారంతా కూడా ఎంతో క్షేమంగా ఉంది. But suddenly all the crowd in the airplane says, no, 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 we don't want to go, we don't want to go. అయితే ఇప్పుడు సమస్యల్లో ఎక్కడ వచ్చిందంటే ఆ విమానంలో ఉన్న ప్రయాణికులంతా ఇట్లా ఇలా అన్నారు, ఏమనంటే మేము వెళ్ళడానికి ఇష్టపడలేదు, మేము కిందకి దిగము. Yeah, those people are the Israelites. వాళ్ళు ఎవరో కాదు, ఇజ్రాయిల్ అంటే వాళ్ళు. The two people jumped by parachute are Joshua and Caleb. ఇంతకీ ఆ యొక్క పారాచూట్ సహాయంతో కిందకి దిగిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఒక వ్యక్తి యెహోషువ అయితే మరో వ్యక్తి కాలేబు. They said the clear thing. They said the truth. వాళ్ళు ఒక సత్యాన్ని అక్కడ చెప్పారు. There are few giants. అక్కడ కొద్దిమంది యోధులు అయితే ఉన్నారు, We can easily overcome. మనం ఎంతో సునాయాసంగా ఆ యోధుల్ని జయించవచ్చు. The protection on those giants is removed. The cloud of protection is removed. కాబట్టి ఆ యొక్క మేఘస్తంభం అనేది తొలగించబడినప్పటికి కూడా మనం జయించవచ్చు. Yeah, easily we can overcome. మనం ఎంతో సునాయాసంగా వారిని ఓడించవచ్చు. So enter into that land. కాబట్టి ఆ వాగ్దత్త దేశమైనటువంటి కణాల్లో మనం ప్రవేశించగలం. Let us go in the runway. కాబట్టి మనం చక్కగా ఆ రన్వేలోకి మనం చేరుకుందాం. But they all said we will not go. అయితే వాళ్ళంతా అన్నారు కదా మేము వెళ్ళం. So again the plane goes round and round and round and round 40 years. కాబట్టి విమానం యొక్క పరిస్థితి ఏంటంటే అక్కడే చక్కర్లు పడతా ఉంది, తిరుగుతా. Yeah, that's what happened to the people of Israel. అదే ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో అదే తటస్థించింది. But in this 40 years, అయితే ఈ 40 సంవత్సరాలు God was good to them. దేవుడు వారి ఎడల ఎంతో మంచిగా ఉన్నాడు. God gave them protection. దేవుడు వారికి భద్రత ఇచ్చాడు. Even in the wilderness, 40 years, backslidden people, the cloud of fire was there. అవిధేయులైనటువంటి పిల్లలు కానప్పటికీ కూడా, అవిధేయులైన పిల్లలు అయినప్పటికీ కూడా మరి దేవుడు మేఘస్తంభంలో వారిని భద్రపరుస్తూ వారిని వెంబడిస్తూ వచ్చాడు. అదే విధంగా ఆహారం సిద్ధపరుస్తూ వచ్చాడు. God gave them manna from heaven. దేవుడు ఆ ఆకాశం నుంచి మన్నాను కూడా వారికి అందిస్తూ వచ్చాడు. Initially, God told Moses, I will not come with these people. I will send an angel. దేవుడు మొదట ఏమన్నాడంటే నేను ఈ ప్రజలను ఇంకా నిర్మూలన చేస్తానని అన్నాడు ఒకప్పుడు. I will not come with you, నేను మీతో రాను అన్నాడు. but I will send an angel. నేను దేవదూతను పంపుతాను అన్నాడు. But Moses said, అయితే మోషే అన్నాడు కదా, if you are not coming, ఒకవేళ నీ సన్నిధి మాతో I రాకపోతే will not keep my feet even a foot. నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను అని మోషే ప్రత్యుత్తరం ఇచ్చాడు. How దేవుడు do we know that we are special people? మేము నీ ప్రత్యేకమైన జనాంగం అని ఎలా తెలుస్తుంది? Only when you are with us. నీ సన్నిధి మాతో ఉంటేనే కదా. Moses knew the importance of the presence of God. కాబట్టి మోషే దేవుని సన్నిధి యొక్క విలువ తెలిసినవాడు. The value of the presence of God. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత తెలిసినవాడు, ఎరిగినవాడు మోషే. He did not say, no problem, Lord, we are 6 lakh people, gents, we can fight and we can take care. No, he didn't say like that. నువ్వు లేకపోయినప్పటికీ సమస్య లేదు ప్రభువా, మేము 6 లక్షల మంది ఉన్నాం, మేము జయించగలం, మేము వెళ్ళగలం అనే అభిప్రాయంతో అయితే మోషే లేడు. 6 lakhs or 60 lakhs, Lord, I want your presence. చూడండి, 6 లక్షలైనా 60 లక్షలైనా ప్రభువా మాకు నీ సన్నిధి కావాలి, నువ్వు తోడు లేకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. By hearing Moses' prayer, God said, okay, I will accompany you. చూడండి, మోషే ఈ యొక్క దీన ప్రార్థన ఆలకించి దేవుడు వారితో కూడా రావడానికి ఇష్టపడ్డాడు. Yeah, God was going before them. God was means he was with the Christ.
చూడండి, దేవుడు మరి వారికి ముందుగా నడుస్తూ వచ్చాడు మేఘస్తంభం రూపంలో. Yeah, he's the angel of the Lord. దేవుని దూతగా. That refers to Jesus Christ. ఆ దేవుని దూత ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. That's why we read in 10th, 1 Corinthians chapter 10. దయచేసి ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయానికి వద్దాం పిల్లరా. Yeah, 4th verse. 10:4 అధ్యాయం 4 వచనం. It was Christ with them. కాబట్టి అక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారే అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. Yeah, Christ was with them ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వారితో కూడా ఉన్నట్లుగా మనం in చూస్తాం. the form of an angel. ఒక దూతగా He led them. ఆయనే వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. Now I am asking a question. అయితే నేను ఇప్పుడు మీతోటి ఒక ప్రశ్న వేస్తాను. See, these people are backslidden. వీరు జారిపోయిన వారు. They didn't trust God. వారు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు కాదు. They had unbelief in their heart. వారి హృదయంలో అవిశ్వాసం ఉన్నది. And their hearts were hardened. వారి హృదయాలు కఠినమయ్యాయి. Their hearts were deceived. వారి హృదయాలు మోసపోయాయి. You read that history in Hebrews chapter 3. వారి యొక్క మనోస్థితి, అప్పటి మనోస్థితి మనం చక్కగా ఎరగాలి అంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక్కసారి వెళ్తే మనం So చూడగలం. you should read 1 Corinthians chapter 10 along with Hebrews chapter 3. కాబట్టి మొదటి కొరింథీ 10వ అధ్యాయం, అదే విధంగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, ఈ రెండింటిని పక్క పక్కన పెట్టుకొని చదివితే విషయం అర్థమవుతుంది. Yeah, 8th verse. They ఎనిమిదో వచనం. really provoked the Lord in the time of the temptation. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆ శోధనలో మనం ప్రభువుని శోధింపక యుందుము అనే మాట ఉంది. They hardened their hearts. వారి యొక్క హృదయాలు కఠినమైనాయి. They tested. Their fathers tested God. వారు Ninth verse. 9వ వచనం చూస్తే ప్రభువుని వాళ్ళు శోధించారని ఉంది. And 10th verse, their hearts always go astray. అంతేకాదు, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నచ్చిన వారు శనిగారని ఉంది. They don't know the ways of God. వారు దేవుని యొక్క మార్గాలు ఏమాత్రం ఎరిగిన వారు కారు. We can say they don't know the runway. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి రన్వే తెలియదు. They don't know the destination. వాళ్ళకి గమ్యం కూడా తెలియదు. They don't know the way to Canaan. వాళ్ళకి ఆ కణాలను చేరుకోనే విధానం కూడా తెలియదు. They don't know where I am guiding them. కాబట్టి ఇది ఏ విధంగా దేవుని చేత నడిపించబడుతున్నారో ఎరగని వారు. That is the land I promised to Abraham, Isaac and Jacob, and I wanted to give them that land. That is part of my plan, but they don't know. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా మరి ఏదైతే నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దత్త భూమి అయినటువంటి కణాల్లో ప్రవేశపెట్టడం నా ప్రణాళిక అయితే, ఆ ప్రణాళిక ఏమాత్రం కూడా అర్థం చేసుకున్న హృదయం లేని వారు ఈ ఇజ్రాయేలీలు. In 12th verse, they had an evil heart which goes away from God. చూడండి, 12వ వచనం చూస్తే వారి హృదయం దేవుడి నుంచి బహుదూరం అయినట్లుగా మనం చూస్తాం. And 12th verse also says, you be careful, that heart should not come to you. అందుకని 12వ వచనం ఒక హెచ్చరిక ఉంది. తాను నిల్చున్నాను తలంచుకుని వాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకోవాలి, అటువంటి హృదయం మీలో ఉండకూడదు అని హెచ్చరిక ఉంది. 13th verse, let not your heart be hardened through the deceitfulness of sin. తర్వాత 13వ వచనం చూస్తే ఆ యొక్క పాపం వల్ల కలిగే భ్రమ చేత మోసపోకూడదని ఉంది. So what shall we do? అయితే ఏం చేయాలి మనం? Encourage each other every day. కాబట్టి ప్రతిరోజు కూడా మరి ప్రోత్సాహపరచబడాలి. And 14th verse, తర్వాత 14వ వచనంలో we had a hope in the beginning. అయితే మనకి ప్రారంభంలో ఒక నిరీక్షణ ఉన్నది. When they were coming out of Egypt, when they were crossing the Red Sea, they had lot of hopes. We are going to the land God is going to give us. చూడండి, ఎర్ర సముద్రం దాటేటప్పుడు అయితే ఎంతో నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉన్న ఇజ్రాయేలీలు మరి ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత కనాను వెళ్తాం, దేవుని యొక్క వాగ్దత్త భూమిలో ప్రవేశపెట్టబడతాం అనుకున్నారు. But they did not come up to the end. కానీ వాళ్ళు అంతము వరకు నిలిచిలేరు. Their hope vanished in the middle. వారి యొక్క నిరీక్షణ అనేది మార్గ మధ్యంలోనే తగ్గిపోయింది. So we have to be persistent in our hope. కాబట్టి మన నిరీక్షణ విషయమై మనం ఎంతగానో స్థిరంగా ఉండాలి. And 17th verse, 17వ వచనంలో yeah, they provoked the Lord. 16th verse, 16వ వచనం చూస్తే వాళ్ళు విని కోపం పుట్టించిన వారెవరు? 17th verse, 17వ వచనంలో they were dead on the desert. వారు హెబ్రీ పత్రిక 3:17 చదువుతున్నాను. వారి శవములు అరణ్యములు రాలిపోయిను అనే మాట రాయబడింది. Very sad ending. కాబట్టి వారి యొక్క ముగింపు అనేది ఎంత విచారకరమైన ముగింపు. With so much hope they started, but on the way they died. చూడండి, వాళ్ళు ఎంతో నిరీక్షణతోటి వాళ్ళు ప్రారంభించారు, కానీ వారి ముగింపు మాత్రం ఎంతో విచారకరంగా దుఃఖకరంగా ముగిసింది. They could not enter into the land వాళ్ళు వాగ్దత్త దేశమైన కణాల్లో ప్రవేశించలేకపోయారు. because they had unbelief. ఎందుకంటే వారు అవిశ్వాసం చేత వాళ్ళు And ప్రవేశించారు. because of the unbelief, they had disobedience. అవిధేయత, అవిశ్వాసము, అవిధేయత, ఈ రెండు కారణాల చేత వాళ్ళు వాగ్దత్త దేశంలో
ప్రవేశించలేకపోయారు. Hebrews 3 is a very sad history of the people of God. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క ఎంతో విచారకరమైనటువంటి వృత్తాంతమై ఉంది. Why the author has written it in Hebrews chapter 3? ఎందుకని హెబ్రీ గ్రంథకర్త ఈ 3వ అధ్యాయాన్ని లిఖించవలసిన అగత్యం వచ్చింది? We find this word. మనం ఈ వచనాన్ని కనుగొనుద్దాం. It is a warning for you and me. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఇదంతా కూడా దృష్టాంతములుగా వారికి సంభవించి మన హెచ్చరిక నిమిత్తమై రాయబడింది. We cannot say it will not happen to me. మనం ఏమి ఇట్లా అనలేం, అది వాళ్ళకైతే సంభవించింది కానీ మాకైతే జరగనే జరగదు అని మనం అనలేం. Not anytime I can also fall like that. నేను కూడా వారి వలె జారిపోయే అవకాశం ఎంతైనా ఉన్నది. Please protect me, Lord. కాబట్టి ప్రభువా వారికంటే నేను యోగ్యుని కాదు, దయచేసి నన్ను కాపాడు అని ప్రార్థించాలి. Give me faith in my heart. కాబట్టి నేను అటువంటి విశ్వాస హృదయం నేను కలిగి ఉంటాను సహాయం. Not only faith in my heart. కేవలం విశ్వాసం మాత్రమే కాదు, I want to encourage my husband. నేను నా భర్తని ఎంతగానో ప్రోత్సహించే దానిగా ఉండాలి. I want to encourage my wife. అదే విధంగా భర్త అయితే నా భార్యను ప్రోత్సహించేవానిగా నేను ఉండాలి. My children may lose faith, so I want to encourage them daily. అదే విధంగా బిడ్డలు తమ జీవితాల్లో విశ్వాసాన్ని కోల్పోకున్నట్లు వారి విశ్వాసాన్ని కాపాడాల్సినటువంటి విధానం కూడా ఉండాలి. When they have some problem, ఏదైనా ఒక సమస్యలో వాళ్ళు ఉన్నప్పుడు say we will pray to God. అప్పుడు ఇట్లా చెప్పాలి, ఏమనంటే మనం దేవునికి ప్రార్థన చేద్దాం. Put your hand on their head and pray with them. కాబట్టి వాళ్ళ తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి. Your faith will go into their life. కాబట్టి మీలో ఉన్నటువంటి విశ్వాసం బిడ్డల్లోకి వస్తుంది. Timothy's grandmother was like that. చూడండి, దేవుని వాక్యంలో చక్కగా రాయబడినట్లుగా తిమోతి యొక్క అవ్వ అయినటువంటి లోయలో ఉన్నటువంటి విశ్వాసం మనవడైనటువంటి తిమోతిలోకి ఎలా ప్రవహించిందో అలా Eunice and Eunice, their faith went to Timothy. చూడండి, ఆ అవ్వ యొక్క కుమార్తె మరియు తిమోతి యొక్క తల్లి అయినటువంటి యునోటిలో నుంచి ఆ విశ్వాసం తిమోతిలోకి ప్రవహించినట్లుగా చూస్తాం. How they gave their faith to the children? మరి వారిలో ఉన్నటువంటి విశ్వాసం బిడ్డ అయినటువంటి తిమోతిలోకి ఎలా ప్రవహింప చేశారు? Probably one day Timothy comes, Mommy, I have stomach pain. ఎట్లా అనొచ్చు, బహుశా తిమోతి బాలుడైన తిమోతి అమ్మ నా కడుపు నొప్పిగా ఉంది అని కడుపు నొప్పితో వచ్చి ఉండవచ్చు. Immediately grandmother would have taken some oil, applied it and prayed for it. అప్పుడు తన యొక్క అమ్మమ్మ అయినటువంటి లోయి ఇట్లా మరి ప్రార్థన చేసి దేవునికి విశ్వాస సహితంగా ఆ పట్టుకి రాసి ఉండవచ్చు. And mother also would have prayed. అదే విధంగా తల్లి కూడా మరి ప్రార్థించి ఉండవచ్చు. That is one way. అది ఒక విధానం. Number 2, రెండవదిగా Bible says in 2 Timothy chapter 2. ఇప్పుడు చూద్దాం, తిమోతి రాసిన 2వ పత్రిక వద్దాం. 2 Timothy, తిమోతికి రాసిన 2వ పత్రిక. how was his life? తిమోతి యొక్క జీవితం ఎలా ఉంది చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక. Chapter 3 and verse 16. 2 Timothy chapter 3 and verse 15. 2వ తిమోతి 3:15 చూద్దాం. 3వ అధ్యాయం 15 వచ్చింది. 2 Timothy, 2వ తిమోతి 3:15. yeah. What do we read there? అక్కడ ఏం చదువుతాం మనం? From childhood you have known the sacred writings which are able to give you the wisdom that leads to salvation through faith which is in Christ Jesus. తెలుగులో 14-15 కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదు కనుక నీవు నేర్చుకుని రూఢిని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలుకడగా ఉండుము. When from childhood, ఎప్పటి నుంచి అంటే బాల్య దినముల నుంచి. when do you say somebody is in the childhood? చూడండి, మరి ఎవరైనా సరే చిన్నదనం నుంచి ఆ ప్రభువులో పెంచబడుతూ ఉంటే, Maybe brother has got 2 children. Can you say they are in the childhood? You are not in the childhood. You are grown boys. కాబట్టి ఆ సహోదరి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రభువులో పెంచబడుతూ ఉన్నారు. అలా అవకాశం ఉంటుంది కొంతమంది. Those who are asking lollipop, no, they are in the childhood. కాబట్టి బాల్యదములు అంటే ఏంటంటే మరి లాలీపాప్ ఎవరైతే అడుగుతారో వాళ్ళు చిన్నవారు. Chocolate, I want chocolate. ఎప్పుడు చాక్లెట్ కోసం ఎదురు చూసేవారు వాళ్ళు చిన్నపిల్లలు. You give them chocolate. వాళ్ళకి చాక్లెట్ ఇవ్వండి. Also give them the word of God. అదే విధంగా చాక్లెట్ తో పాటు దేవుని వాక్యం కూడా మధురంగా వారికి అందచేయండి. There's one man of God, Paul Washer. ఒక దైవజనుడు ఉన్నారు, అతని పేరు పాల్ వాషర్. Yeah. And he says, అతను ఇలా చెప్పాడు, even when my children were very small, నా బిడ్డలు బాగా చిన్నగా ఉన్నప్పుడు in a week, many times I sit with them. నేను వారంలో ఎన్నో సార్లు వాళ్ళ దగ్గర కూర్చొని I read
Luke Gospel, నేను లూకాసు వార్త చదివి వినిపించేవాడు. and I read Proverbs. నేను అదే విధంగా సామెతలు కూడా వారి ఎదుట చదివేవాడు. These two books repeatedly I read. ఈ లూకా సువార్త సామెతల గ్రంథం ఈ రెండు కూడా తరచుగా వారి ఎదుట చదివేవాడు. Whether he understands or not, వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదా అనేది కాదు. but let this word of God go into his mind. అయితే దేవుని యొక్క వాక్యం వాళ్ళ చెవులకు వినపడి వాళ్ళ మనసులోకి వెళ్ళాలి. You know what happened? చివరికి ఏమైంది తెలుసా? After some time, కొద్ది కాలం తర్వాత he will read a verse వాళ్ళు చదువుతూ ఉన్నారు. and he will stop. చదివి ఆపిన తర్వాత His son will say the next verse. ఆపిన తర్వాత వచనంలో ఏముందో ఇప్పుడు కుమారుడు చెప్పడం మొదలుపెట్టి, Yeah, he will help his dad to start the next verse. కాబట్టి ఆ తర్వాత వచనాన్ని ప్రారంభించడానికి కుమారుడే తండ్రికి సహాయపడేవాడు. Yeah, putting the word of God into their mind. కాబట్టి ఆ లేత హృదయాల్లో దేవుని వాక్యం చక్కగా విత్తే సమయం. So Timothy was like that. కాబట్టి బాలుడైన తిమోతి అలా ఉన్నాడు. The faith given to the children. మన యొక్క విశ్వాసం పిల్లల్లోకి పోయటం. So when we read in Hebrews chapter 3, let not the deceitfulness of sin harden your heart, but instead encourage one another daily. కాబట్టి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మరి పాపము చేత కలుగు భ్రమ చేత మోసపరచబడుకున్నట్లుగా ఒకరికి ఒకరు కలిగినటువంటి విశ్వాసంతో ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఆదరించుకునే జీవితం. I don't think all the scriptures mother and grandmother would have taught Timothy. కాబట్టి తిమోతి బాల్య దినాల్లో మరి లేఖనాలన్నీ కూడా బహుశా వారి తల్లి లేకపోతే వాళ్ళ అమ్మమ్మ నుంచి నేర్చుకొని ఉండవచ్చు. Maybe they hear some prayer meeting in some place. లేకపోతే దగ్గరలో ఒక ప్రార్థన కూడిక ఉందనుకోండి. They would have taken Timothy. కాబట్టి వాళ్ళ అమ్మమ్మ ఆ తిమోతిని ఆ ప్రార్థన కూడికి తీసుకుని Small వెళ్తూ ఉండేది. Timothy boy listening to what they are talking. కాబట్టి ఆ చిన్నవాడైనటువంటి తిమోతి ఆ వర్తమానికి ఏం చెబుతున్నాడని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండవచ్చు. So kept on listening to the word of God. కాబట్టి దేవుని వాక్యం తరచుగా వినే అవకాశం తిమోతికి ఆ రీతిగా కలిగింది. In Romans 10 we read, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. faith comes by hearing the word of God. చూడండి, విశ్వాసం అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. Faith comes by hearing the word of God. 17. 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. So find out where all my children can get this opportunity, hearing the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినటం ద్వారా విశ్వాసం అనేది కలుగుతుంది. Yeah, your wife can hear the word of God. కాబట్టి ఆ అవకాశం కోసం చూడాలి. నీ వారికి కూడా దేవుని వాక్యం వినే అవకాశాలు ఇవ్వాలి. Your husband can hear the word of God. అదేవిధంగా నీ భర్త కూడా దేవుని యొక్క వాక్యం వినాలి. Encourage one another. దయచేసి ఇలా ఒకరితో ఒకరు ప్రోత్సహించుకోవాలి. If God has spoken to you about a particular verse, ఏదైనా ఒక వచనంలో కొంత వెలిగింపు దేవుడు నీకు ప్రత్యేకంగా ఏదైనా ఇచ్చినట్లయితే share with others. దాన్ని ఇతరులతో పంచుకోవటం కాదు. Small initiatives protects their heart from unbelief. కాబట్టి చిన్న ఇటువంటి విషయాలు ఏం చేస్తాయంటే పక్కవారి యొక్క అవిశ్వాసాన్ని కూడా ప్రారంభంలోని విశ్వాసంతో వాళ్ళని కట్టేవిగా ఉంటాయి. So people of Israel wandered in the wilderness for 40 years. అయితే ఇక్కడ ఇజ్రాయేలీలు ఆ అరణ్య యాత్రలో వాళ్ళు 40 సంవత్సరాలు అక్కడే దగ్గరే తిరుగుతూ ఉన్నారు. But still God gave them manna, God gave them protection, pillar of cloud, pillar of fire. అయినప్పటికీ కూడా దేవుడు వారి పట్ల ఎంతో మంచిగా ఉండి దయగా ఉండి పగటి వేళైతే అగ్ని స్తంభంలో పగటి వాళ్ళైతే మేఘ స్తంభంలో రాత్రి వేళైతే అగ్ని స్తంభంలో ఉండి వారిని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తూ పోషిస్తూ ఉన్నాడు. Why? ఎందుకు? Anybody? Why God did that? ఎందుకని దేవుడు అలా చేశాడు? Ultimately they are going to die. They were dying. చూడండి, వారి యొక్క అంతం ఏంటి అంటే ఎంతో విచారకరం. వాళ్ళ అంతం ఏంటంటే మరణమే కదా. Because a new generation is coming from them. ఎందుకంటే వారిలో నుంచి ఒక కొత్త తరం అనేది వస్తుంది. All the children who were less than 20 years when they left Egypt, చూడండి, ఎవరైతే ప్రాయంలో 20 సంవత్సరాల కంటే తక్కువ ప్రాయంలో ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఉన్నారో వారు, God did not blame them. వాళ్ళని దేవుడు ఏమాత్రం కూడా నిందించలేదు. So according to God's mind, 20 years, maybe they know well after 20 years what is good and evil. చూడండి, దేవుని యొక్క మనసు ఎలా ఉంది అంటే మరి 20 సంవత్సరాలు పైబడిన వారైతే మంచి చెడుల యొక్క తారతమ్యం తెలుసుకోగలరు. 20 సంవత్సరాల లోపు వారు చాలా చిన్నవారు పసివారు అని దేవుని యొక్క మనసులో ఉంది. Maybe in that group somebody 14 years they know good and evil. చూడండి, ఆ గ్రూప్ లో బహుశా 14 సంవత్సరాల వాడికి మంచి చెడుల తారతమ్యం పాప పుణ్యాల విచక్షణ ఉండవచ్చు. So God
took a very safe number as 20 years. అయితే దేవుడు ఏం ప్రమాణం తీసుకున్నాడంటే 20 సంవత్సరాలు అనే ప్రమాణాన్ని దేవుడు తీసుకున్నాడు. And they came out of Egypt. అలా వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. And they were not part of the people who did not believe. అయితే వారిని దేవుడు అవిశ్వాసుల జాబితాలోకి చేర్చలేదు. So God left all the senior people. కాబట్టి దేవుడు మరి 20 సంవత్సరాలు పైబడిన వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్నే చాలా తీవ్రంగా తీసుకున్నాడు. Now a new generation is coming in. ఒక కొత్త తరం ఆవిర్భవించింది. Do you know what is the meaning of Deuteronomy? చూడండి, ద్వితీయోపదేశ కాండం గురించి మీరు ఎరుగుతున్నా? Duet means two people singing. డ్యూయట్ అంటే అర్థం ఏంటంటే యుగల గీతం, అంటే ఇద్దరు పాడుకునే పాట. Duet means two. డూ అంటే అర్థం ఏంటంటే రెండు అని, Second time. రెండవసారి. So God is asking Moses to teach all the commandments a second time. కాబట్టి దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా రెండవసారి తాజాగా చెప్తాను. Why? ఎందుకు? Moses obeyed. ఎక్కువ మంది విధేయత చూపించాను. Because God wanted the younger generation to hear what God has commanded. ఎందుకంటే దేవుడు ఆ యొక్క కొత్తరమైనటువంటి ఆ యుక్త వయసులో ఉన్నటువంటి వారు దేవుని మాటలు మరలా విని వాళ్ళు విధేయత చూపించాలి అనే ఉద్దేశంతో. And when Moses was teaching the commandments again, మోషే ఆ యొక్క ఆజ్ఞలను మరలా చెప్తూ వచ్చాడు. the old people know, oh, already we have heard all these things and all what he is preaching. Some of them went away. చూడండి, పెద్దవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అది అవన్నీ ఎప్పుడో విన్నాం కదా, ఎన్నయ్యే మళ్ళీ చూస్తున్నాడు ఏంటి మోషే గారు అని అనుకొని విసిగి ఉండవచ్చు. He is not having any other work. ఈయనకి పని పాట లేదు, మళ్ళీ చెప్పిందే చూస్తున్నాడు. He's a boring preacher. ఈయనేదో చాలా విసిగించే ప్రసంగికుడుగా ఉన్నాడు. But it is God's desire that the new people, young people who have not heard should hear. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మరి వినని లేత హృదయాలు కలిగినటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాటలు విని వాళ్ళు విధేయత చూపిస్తారు అని. Nowadays when we go to some churches, నేటి నాల్లో కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు almost 80% of the old people are not there in the church. చూడండి, మరి దాదాపు 80% మంది పెద్దవారు ఆ సంఘాల్లో కనిపించడం లేదు. Old people means those who were in the church for many years from the beginning. అంటే పెద్దవారు అంటే అర్థం ఏంటంటే ముసలివారు అని కాదు, కానీ చాలా సంవత్సరాలు ఆ సంఘాల్లో అనుభవం కలిగినటువంటి వారు. Because 40 years of seniority, it gave some importance. చూడండి, 40 సంవత్సరాలు విశ్వాస యాత్ర సాగించిన తర్వాత సంఘంలో ప్రాముఖ్యతను కోరుకుంటుంది దేహం. Now they don't want the Deuteronomy. వాళ్ళు ద్వితీయోపదేశ కాండం అంటే రెండోసారి బోధించడం, ఆ రెండోసారి బోధించడాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా మరి ఇష్టపడరు. They get offended. వాళ్ళు ఎంతగానో అభ్యంతరపడతారు. Why are you brother making us to sit with along the juniors? మరి ఆ యవనస్తులతో కూడా మేము కూడా ఎందుకు అయ్యే మాటలు పదే మరి వినాల్సి వస్తుంది We have to అనుకుంటారు. be treated in a special way. కాబట్టి వారికి మనకు నూతనమైనటువంటి బోధ కావాలని You have to కోరుకుంటారు. give us responsibility as leaders. వాళ్ళకి నాయకులుగా మరి బాధ్యతలు కావాలనుకుంటారు. Brother, your faith life is struggling. You are struggling. Anytime you may fall. You have to save yourself. ప్రియ సహోదరుడా, నీ యొక్క విశ్వాస జీవితం అనేది ఊగిస్తాడుతా ఉంది. ఎప్పుడైనా సరే పడిపోవచ్చు, కాబట్టి నీ విశ్వాస జీవితాన్ని మొదట కాపాడుకో. What is the response? దానికి సమాధానం ఏంటి? No, don't tell all those things. అవన్నీ చెప్పదు. No. We are special people. మేము ఎంతో ప్రత్యేకమైన జనాన్ని. You don't know how to treat us. మా ఎడల మీరు సరిగా వ్యవహరించట్లేదు. So what do we see in the church? మరి సంఘంలో ఏం చూసాం? All the so-called senior people leaving the church. కాబట్టి మరి చాలా మంది పెద్దవారు సంఘాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. If you are a senior and God has still kept you in the church, ask God, Lord, I need humility. చూడండి, నీవు గనక ఎంతో పెద్దవాడు వేయండి ఉన్నట్లయితే మరి ఎంతో విధేయతతోటి ఎంతో దీనత్వంతో సంఘంలో ఉండాలి. Now what happens? మరి ఇప్పుడేమవుతుంది? Their children are suffering. They don't know where to go, which church to go. అక్కడ పిల్లలైతే ఎంతగానో బాధపడుతున్నారు. ఏ సంఘానికి వెళ్ళాలి, ఏది నిజమైన సంఘం? They have a feeling, why my parents left the good church? అప్పుడు అనుకుంటారు పిల్లలు, తల్లిదండ్రులు ఎందుకని ఈ మంచి సంఘాన్ని విడిచిపెట్టి పోతున్నారు అని పిల్లలు బాధపడతారు. Their marriage time a problem and any situation they get into a problem. చూడండి, వారి వివాహాల్లో గందరగోళం, అట్లా వాళ్ళు ఎంతగానో నొప్పించబడతారు. So it needs humility to remain in the church even after spending so many years. చూడండి, పెద్దవారు ఎంతో దీనత్వం కలిగి విధేయత కలిగిన మనసు కలిగి సంఘంలో నిలిచి ఉండటం క్షేమకరం. We'll continue after a small break. కొంత విరామం తర్వాత మరలా కొనసాగిద్దాం.